హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. మనకు కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. సో కొత్త రేషన్ కార్డులతో పాటు మనకు ఆగస్టు నెలలో రేషన్ సరుకులను అయితే భారీగా అయితే పెంచారు. సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో మీకు కనుక కొత్త రేషన్ కార్డు కనుక ఇప్పటి వరకు మీరు ఈ కొత్తగా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారైనా సరే, అలాగే ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారైనా సరే, మన పాత రేషన్ కార్డులను అయితే రద్దు చేస్తూ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతుంది. సో వీటితో పాటుగా మనకు ఆగస్టు నెలలో ఇచ్చేటువంటి రేషన్ సరుకులపై ఊహించని శుభవార్త అయితే వచ్చింది. కంప్లీట్గా అయితే అప్డేట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్మార్ట్ రేషన్ కార్డులను అయితే మనకు త్వరలో పంపిణీ చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డులను మనకు దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్. సో ఆ సైజులో అయితే వస్తుందన్నమాట. సో ఆ సైజులో మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే రేవంత్ రెడ్డి గారి ఫోటో అండ్ మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరా శాఖ మంత్రి ఫోటో, ఇద్దరు ఫోటోస్ అయితే కార్డు పైన ఉంటాయి, పీవీసీ కార్డు పైన. అండ్ మనకు దాంతోపాటు ఫోటో కూడా ఉంటుంది, లబ్ధిదారుడు ఫోటో కూడా ఉంటుంది. అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే రేషన్ కార్డులో రేషన్ తీసుకున్నారా లేదా, అలాగే కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో అయితే మెన్షన్ చేసి ఉంటారు. సో ఇది నిజంగా మంచిదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీవీసీ కార్డ్స్ అయితే ఇప్పటి వరకు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు దాకైతే లేదు. అలాగే కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూసేవారు కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇప్పటికీ 1 కోటి మందికి పైగా రేషన్ కార్డులు మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో రేషన్ అయితే తీసుకుంటున్నాయి. ఇక తాజాగా ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ అనేది ఉందో అటువంటి వారి ఈకేవైసీ అనేది కూడా పెండింగ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు గడువు అయితే ఇచ్చింది. ఇప్పుడు ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు అయితే మనకు త్వరలో పంపిణీ చేయబోతున్నారు, ఈ కొత్త రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ నిలో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సందర్భంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు మధ్యలో పంపిణీ చేయాలని శుభవార్త చెప్పింది. బేసిక్గా మనకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ. అయితే తాజాగా సవరించినటువంటి ఆదేశాల మేరకు 3 నెలల రేషన్ని ఒకేసారి పంపిణీ చేయాలి కాబట్టి, సో అంత మొత్తంలో రేషన్ సరుకులు అనేది ఇవ్వాలి కాబట్టి, సో స్టాక్ అంతా కూడా మనకు ఆయా రేషన్ షాపుల్లో కూడా నింపాలి, ప్లస్ స్టాక్ అంతా చేయాలి కాబట్టి మనకు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనకు టైం అయితే ఇచ్చారనమాట. ఈ 30వ తారీఖు లోపల అందరికి కూడా 3 నెలల రేషన్ ఒకేసారి అయితే పంపిణీ చేస్తారు. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంత్యోదయ అన్న యోజన, అన్నపూర్ణ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మనిషికి కిలోకి, అంటే ఒక మనిషికి వచ్చేసి 7 కిలోల చొప్పున బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా నార్మల్ వ్యక్తులకు 5 కిలోలు ప్లస్ 1 కిలో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా. సో 2 కలిపి 6 కిలోల వరకు అయితే పంపిణీ చేస్తున్నారు. సో ఇది మనకు వచ్చే ఆగస్టు నెలలో భారీగా అయితే పెంచారనమాట. సో పెంచినటువంటి రేషన్ అంతా కూడా మనకు ఆగస్టు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల వస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఈకేవైసీ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, వాళ్ళ పేర్లు మాత్రమే మనకు రేషన్ కార్డ్స్ పైన వస్తాయి. ఈకేవైసీ లేని వారికి పేరు కూడా ఎంటర్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో కాబట్టి వెంటనే అయితే మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి. ఫ్రెండ్స్, మనకు ఆగస్టు నెలలో రేషన్ సరుకుల్లో మనకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు మరియు జొన్నలు, రాగులు, అలాగే 1 కిలో గోధుమ పిండి, ఈ సరుకులన్నింటిని కూడా మనకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాలైనటువంటి పరిస్థితులన్నీ కూడా సక్రమంగా మనకు సిద్ధమైతే చేసింది. మనకు ఈ నెల 25 పై నుంచి ఆయా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ సరుకులకు సంబంధించినటువంటి పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి రేషన్ షాపులన్నిటికీ కూడా స్టాక్ అయితే పెట్టేస్తారు. అనంతరం మనకు 1వ తారీఖు నుంచి ఆగస్టు 1 నుంచి ఈ సరుకులన్నీ కూడా మనకు పంపిణీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్గా ఇలాంటి అప్డేట్స్ అనేటివి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.